హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి ఫ్రెమాఫేసియా ఎలిజిబిలిటీ, ఇనెలిజిబిలిటీ లిస్ట్ అనేది రావడం అయితే జరిగిందండి. ఇది మనకి 14థ్ రోజే విడుదల చేస్తారని నేను ఆల్రెడీ వీడియో ఏశాను. 14థ్ రోజు మనకి ఈవినింగ్ అనేది రిలీజ్ అయ్యాయి. నిన్న వెంకటేశ్వర యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నుంచయితే మనకి అనేబుల్ అవ్వలేదు. ఈరోజు మనకి అనేబుల్ కూడా అయ్యాయి. అవి కూడా మీ సబ్జెక్ట్‌కి సంబంధించినవి మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో చూద్దాము. ఇక ఇంకా ఏంటంటే చాలామంది క్వెషన్స్ అయితే రేజ్ చేశారు. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ కూడా చూద్దాము. ఇక దీంట్లో మనకి ఎలిజిబిలిటీలో మీ పేరు లేకపోతే ఏం చేయాలి అనేదైతే చూద్దాము. మీ అప్లికేషన్స్ మీరు అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది? రిజెక్ట్ అయిన అప్లికేషన్స్ ఎందుకు రిజెక్ట్ అయ్యాయి అనేదైతే చూద్దాము. ఎలిజిబిలిటీకి ఏ సబ్జెక్ట్‌లో ఎక్కువగా క్యాండిడేట్స్ అప్లై చేశారు అనేదైతే చూద్దాము. మీ డాక్యుమెంట్స్ అనేది యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళకపోతే మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. ఇక మనకి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడుండొచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. మీకు అప్పుడు క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ మెయిన్ కంటెంట్ ఏంటంటే మనకి టెట్, డీఎస్సీకి సంబంధించి, సెట్, నెట్‌కి సంబంధించి, అదేవిధంగా జాబ్ అప్డేట్స్‌కి సంబంధించిన ఎవ్రీ అప్డేట్ అనేది ఛానల్‌లో ఉంటుంది. ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇప్పటికే మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన కంటెంట్ అనేది తెలుగుకు సంబంధించిన కంటెంట్ ఉంటుంది కాబట్టి తెలుగులో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేది కూడా ఈ వీడియోలో చూద్దామండి. ఇక మనకి దీనికి సంబంధించి సిలబసు, అదే విధంగా ప్రీవియస్ పేపర్స్ కూడా నేను ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. మీరు ఒకసారైతే చెక్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మీకు ఫస్ట్ ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2026 అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి ఫస్ట్ పేజీలోనే యూనివర్సిటీ వైస్ లిస్ట్ అనేదైతే ఇచ్చారు. మీరు యూనివర్సిటీ వైస్ లిస్ట్‌లో మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేశారో, ఏ యూనివర్సిటీకి మీరు డాక్యుమెంట్స్ పంపించారో, ఆ యూనివర్సిటీని మీరు ఈ బ్లూ కలర్ డాట్‌ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, ప్రొఫెసర్ జాబ్స్‌కి సంబంధించి మనకి లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఎక్కువగా అప్లికేషన్స్ రిజెక్ట్ అయినవి అప్లికేషన్స్ ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌వి ఎక్కువగా రిజెక్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి క్వాలిఫికేషన్స్ అనేది కరెక్ట్‌గా లేకపోవడం వలన ఈ అసోసియేట్ ప్రొఫెసర్‌వి, అసిస్టెంట్ ప్రొఫెసర్‌వి రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. మనకి ఎక్కువగా అప్లికేషన్ వచ్చిన యూనివర్సిటీ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీకి ఎక్కువగా అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది. ఈ ఆంధ్ర యూనివర్సిటీలో మనకి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అప్లికేషన్స్ కూడా ఎక్కువగా రావడం అయితే జరిగింది. ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ చూడండి, నేను కొన్ని మాత్రమే మీకు చెప్తాను. ఆ కొన్ని ఎందుకు రిజెక్ట్ అయ్యాయి అనేది కూడా చూద్దాము. ఇక ఎగ్జామ్ కూడా మనకి కొంతమందికి అసోసియేట్ ప్రొఫెసర్స్‌కి, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి కొన్ని సబ్జెక్ట్‌లలో ఎగ్జామ్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకు ఉండకపోవచ్చు అనేది కూడా మీకు చెప్తానండి. మనకి అసోసియేట్ ప్రొఫెసరు అదేవిధంగా ప్రొఫెసర్‌కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి మాత్రమే కండక్ట్ చేస్తారు. అది కూడా మనకి 12 కంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. 12 కంటే తక్కువ అప్లికేషన్ వచ్చిన వారికి ఎగ్జామ్ అనేది ఉండదు. ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి ఈ విధంగా చేస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్‌కి ఇద్దరికి కూడా ఓన్లీ ఇంటర్వ్యూనే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, దాంట్లో నుంచి మీకు ఫైనల్ లిస్ట్ తీసి మీకు జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదండి. ఇక్కడ మనకి అసోసియేట్ ప్రొఫెసర్‌కి సంబంధించి రిజెక్ట్ అయిన అప్లికేషన్స్ చూడండి. మనకి ఈ మిషనరీ ఇంజినీరింగ్‌కి సంబంధించి 26 అప్లికేషన్స్ అనేది ఇక్కడ ఎలిజిబుల్ అయితే ఇచ్చారు. 1 ఇనెలిజిబుల్ అనేది రావడమే జరిగింది. ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు మొత్తం ఇంటర్ఫేస్ అనేది ఒకసారి అయితే చూడండి. ఇక్కడ
అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి ఉంటుంది. ఇక్కడ డిపార్ట్‌మెంట్ మీది. ఏ డిపార్ట్‌మెంట్ మీ సబ్జెక్ట్‌కి సంబంధించింది. మీ డిపార్ట్‌మెంట్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీ సబ్జెక్ట్ అడుగుతున్నారు. ఇక్కడేమో మీ యొక్క అప్లికేషన్స్ మీరు ఎంతమంది అప్లై చేశారు అనేది, ఇక్కడ హార్డ్ కాపీస్ ఎన్ని పంపించారు అనేది ఇచ్చారు. ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇనెలిజిబిలిటీ ఇచ్చారు. ఇక ఆంథ్రోపాలజీకి సంబంధించి 7 అప్లికేషన్స్ వచ్చాయి. ఇక్కడ హార్డ్ కాపీస్ కూడా 7 పంపించారు. ఎలిజిబిలిటీ కూడా 7 ఉన్నాయి. ఇనెలిజిబిలిటీ అయితే ఏమీ లేవు. ఇక్కడ చూడండి మీరు ఆర్కిటెక్చర్‌కి సంబంధించి చూడండి మనకి ఇక్కడ 174 అనేది ఉన్నాయి. 174కి గాను 69 ఇనెలిజిబుల్ అయితే వచ్చాయి. 69లో ఇనెలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఏంటి అనేదైతే చూద్దాము. ఇనెలిజిబిలిటీ ఎందుకు చేశారు అనేదైతే చూడండి. ఎక్కువగా నేను ఇప్పటి వరకు రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి చాలామంది నెట్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయని వాళ్ళే రిజెక్ట్ చేశారు. మనకి అప్లికేషన్ చేసేటప్పుడే నెట్ సర్టిఫికేటు, అదేవిధంగా పీజీ సర్టిఫికేట్స్ కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయలేదు. అలాంటి అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా కొంతమందికి పీహెచ్‌డీ కూడా అప్లికేషన్ చేసేటప్పుడు మీరు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయకపోయినా గానీ రిజెక్ట్ చేశారు. కొంతమంది డాక్యుమెంట్స్‌ని మనము యూనివర్సిటీకి పంపించాం గదా! ఆ యూనివర్సిటీకి పంపించిన డాక్యుమెంట్స్ కూడా పంపించని వాటిని కూడా రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. కొన్ని డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల రిజెక్ట్ చేశాము అనేది కూడా ఇచ్చారు. ఎగ్జాంపుల్‌గా ఒకటైతే చూద్దాము. మనకి ఇక్కడ క్యాస్ట్ చూడండి. ఔట్ ఆఫ్ ద స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిటెడ్. మీరు ఔట్ ఆఫ్ ద స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరిక్కడ పంపించడం అయితే జరిగింది. కాబట్టి ఇందులో మీకు రిజెక్ట్ అనేది చేయడం అయితే జరిగింది. అదే పీజీ క్వాలిఫికేషన్‌ను రిలవెంట్ స్పెషలైజేషన్ ఇన్ పీజీ అంటే మీకు రిలవెంట్‌గా పీజీలో లేనటువంటిది పీహెచ్‌డీ డిస్టెన్స్ మోడ్. ఇది కూడా మెయిన్ గుర్తుపెట్టుకోండి. చాలామంది డిస్టెన్స్‌లో పీహెచ్‌డీ చేసిన వాళ్ళందరివి కూడా రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళవి మాత్రమే ఆహ్, సెలెక్ట్ అయితే చేశారు ఎలిజిబిలిటీలో. ఇక్కడ పీహెచ్‌డీ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనేదైతే ఇచ్చారు. పీహెచ్‌డీ వాళ్ళవి లేవు అనేది అయితే ఇచ్చారు. రిలవెంట్ స్పెషలైజేషన్ ఇన్ పీజీ. పీజీలో మీకు రిలవెంట్‌గా లేదు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. కొంతమంది అప్లై చేసుకున్న వాళ్ళవి. రిమార్క్ ఏముంది అనేదైతే ఇచ్చారు. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ నాట్ అటాచ్డ్. మీరు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయలేదు అనేదైతే ఇచ్చారు. అందుకనే నేను డాక్యుమెంట్స్ వీడియో కూడా చేశాను. చాలామంది చూసారు. డాక్యుమెంట్స్ అనేది మీరు కరెక్ట్‌గా పంపిస్తేనే ఆ డాక్యుమెంట్స్‌ని చెక్ చేసి మనకి ప్రిమా ఫేసియా లిస్ట్ ఇస్తారు అని కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. మీరు ఏవైతే పంపించలేదో వాళ్ళని రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్ట్ చేసిన వాళ్ళని మీరు ఏం చేయాలి? రిజెక్ట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనైతే అడుగుతున్నారు. రిజెక్ట్ చేసిన వాళ్ళవి మళ్ళీ మనకి గ్రెవెన్స్ అనే ఆప్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. గ్రెవెన్స్ అనే ఆప్షన్ కూడా మనకి 20 లోపు మనకి గ్రెవెన్స్ ఆప్షన్ రావడం జరుగుతుంది. ఆ గ్రెవెన్స్ ఆప్షన్‌లో మీరు ఏం చేస్తారంటే మీకు ఎందుకు రిజెక్ట్ అయింది? ఒకవేళ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే రిజెక్ట్ అయిందనుకోండి. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రెజెంట్ మీకు జెన్యూన్‌గా ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా నెట్ సర్టిఫికేట్ అయినా, లేకపోతే పీహెచ్‌డీ సర్టిఫికేట్ ఏదైనా మీరు మర్చిపోయి ఉంటే దాంట్లో మీరు అప్‌లోడ్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు. ఇంకా మనకి అప్లికేషన్స్ పంపించడానికి కూడా మనకి టైం అనేది ఇవ్వవచ్చు. ఎందుకంటే మనకి డాక్యుమెంట్స్ చెక్ చేసిన తర్వాతనే ప్రిమా ఫేసియా లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ మనకి ఈ రిజెక్ట్ అయిన సర్టిఫికేట్స్‌కి సంబంధించి మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తారు. ఛాన్స్ ఇచ్చిన తర్వాత మీరు అది యూజ్ చేసుకొని మళ్ళీ డాక్యుమెంట్స్ పంపించాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్స్‌ని చెక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. దీని తర్వాతనే మళ్ళీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది క్లియర్‌గా మీకు అర్థమై ఉంటుంది. దీనికి సంబంధించినవి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. మీరు ఈ రిజెక్ట్ అయిన సర్టిఫికేట్‌లు గ్రెవెన్స్‌లో మీరు రిపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి 2023లో జరిగిన వారివి ఫీజ్ అనేది అడుగుతున్నారు చాలామంది. ఫీజ్ అనేది మనకి దానికి కూడా సంబంధించి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతది త్వరలోనే. అప్పుడు మీరు దాంట్లో మీ యొక్క ఐడీని మీరు ఎ రిసిప్ట్ ఉంటుంది కదా! మీ రిసిప్ట్ పేమెంట్ చేసినట్టు రిసిప్ట్ ఐడీ, జనరల్ నంబర్ కూడా అప్‌లోడ్ చేసి, మీ యొక్క రిసిప్ట్‌ని అప్‌లోడ్ చేస్తే మీ పేమెంట్ అనేది మీకు రీఫండ్ అయితే చేస్తానైతే చెప్పారు. ఇక్కడ మొత్తం మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనంటే ఎక్కువగా మనకి ఇంజినీరింగ్‌కి సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్‌కి సంబంధించినవి, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన అప్లికేషన్స్ ఎక్కువగా వచ్చాయండి.
ఇందులో చూడండి 1065 వచ్చాయి. ఇక్కడ ఎలక్ట్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌కి సంబంధించి 1623. దీనికి చాలా కాంపిటీషన్ అనేది ఉంది. అంటే పోస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంది. మరి లాంగ్వేజెస్ సబ్జెక్ట్‌కైతే చూద్దాము. తెలుగు సబ్జెక్ట్ వీటికి కిందకి మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే ఇవంతా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి. ఇక్కడ చూడండి యోగా యోగాకు సంబంధించింది ఇక్కడ ఉంది కదా! మనకి ఇక్కడ 6 అప్లికేషన్స్ మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే వచ్చింది. ఈ 6 వాళ్ళకి మనకి 12 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి వీరికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా సరే మీరు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. వీళ్ళకి 12 కంటే అబోవ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ 16 ఉన్నాయి కదా! ఈ 16 వాళ్ళకి ఇక్కడ బయోకెమిస్ట్రీ వాళ్ళు. వీళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ 36 అప్లికేషన్ చేసుకున్న వాళ్ళున్నారు. హార్డ్ కాపీస్ అనేటివి మీకు 32నే వెళ్ళాయి. ఇక్కడ మీరు చూడండి హార్డ్ కాపీస్ వెళ్ళని వాళ్ళు మీరు హార్డ్ కాపీస్ పంపించాము. అయినా యూనివర్సిటీకి చేరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనంటే, మీరు హార్డ్ కాపీస్ పంపించేటప్పుడు మీకు పోస్ట్ ఆఫీస్‌లో మీకు ట్రాక్ ఐడీ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రాక్ ఐడీ నంబర్‌ని మీరు ఏం చేయాలి అంటే, మీరు పోస్ట్ ఆఫీస్‌లో మనకి గూగుల్‌లోకెళ్ళి మీరు సెర్చ్ చేస్తే ట్రాక్ ఐడీ నంబర్‌ని ఎంటర్ చేసి అక్కడ ఈ మీరు పంపించింది ఎక్కడి వరకెళ్ళింది, మీకు యూనివర్సిటీకి చేరిందా, చేరలేదా అనేది కూడా మీకు ఆ ట్రాక్ ఐడీ నంబర్ ఎంటర్ చేస్తే మీకు చూయిస్తుంది. ఏ రోజు వెళ్ళింది కూడా మీకు అక్కడ డేట్ అనేది చూపిస్తుంది. మీరు ఏ రోజు పంపించారు, ఏ రోజు వెళ్ళింది, వెళ్ళకపోతే ఎక్కడి దాకా వచ్చింది, ఎందుకు రిజెక్ట్ అయింది కూడా మీకు చూయించడం అయితే జరుగుతుంది. ఒకసారి ఆ విధంగా మీరు డాక్యుమెంట్స్ పంపించినా, మీరు హార్డ్ కాపీస్ అక్కడ లేకపోతే మీ ఆ విధంగా చెక్ చేసుకోండి. ఇంకొకటేంటంటే ఎలిజిబుల్ అయిన వాళ్ళ లిస్ట్ అనేది మీకిక్కడ ఉంటుంది. మీరు ఇనెలిజిబిలిటీలో లేకపోయినా మీరు హార్డ్ కాపీస్ పంపించి ఉంటే మీ పేరు లేకపోతే మీ డాక్యుమెంట్ అనేది అక్కడికి చేరి ఉండకపోవచ్చు. అది ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇక తెలుగు సబ్జెక్ట్‌కొచ్చేసి మొత్తం అప్లికేషన్స్ చాలా ఎక్కువనే ఉన్నాయి. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువుందండి తెలుగు సబ్జెక్ట్‌కి. మొత్తం 8 ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మనకి 800 ఎబోనే వచ్చాయి. 800 వచ్చాయి. ఇక్కడ చూడండి మీరు యూనివర్సిటీలో చెక్ చేసుకోవాలి అనంటే, మీ ఎలిజిబిలిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ మనకి 800 ఉంది కదా! 800లో మీరు చూసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి, మీ యొక్క నేమ్‌ననేది ఎంటర్ చేయండి. మీ నేమ్ అనేది ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా మీకిక్కడ చూయించడం అయితే జరుగుతుంది. మీ ఉందా? లేదా? అనేది నా నేమ్ అనేది దీంట్లో రావడం అయితే జరిగింది. నేను మొత్తం 5 యూనివర్సిటీకి అనేది నేను చేశాను. 5 యూనివర్సిటీలో నేమ్ అనేది ఉంది. మీరు ఎన్ని యూనివర్సిటీకి పంపించారో అన్ని యూనివర్సిటీస్‌లో ఎలిజిబిలిటీ లిస్ట్‌లో మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు 5 యూనివర్సిటీకి పంపించారు. 3 యూనివర్సిటీలో వచ్చింది. మిగతా 2 యూనివర్సిటీలో రాలేదు అంటే దానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. అది ఎందుకు మీకు డాక్యుమెంట్స్ వెళ్ళకపోయి ఉండొచ్చు. ఒకవేళ అది చెక్ చేసుకోండి. ఇనెలిజిబిలిటీలో ఉంటే ఎందుకు ఇనెలిజిబిలిటీ అయింది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన అప్లికేషన్స్ అనేది చూద్దామండి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంతకుముందయితే నిన్నటి వరకైతే రాలేదు. ఈరోజు అన్ని సబ్జెక్ట్స్‌కి సంబంధించి అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్‌కి సంబంధించి మనకి ప్రొఫెసర్‌కి సంబంధించి కూడా అన్నీ కూడా రిలీజ్ అయితే చేశారు. మొత్తం వచ్చినటువంటి అప్లికేషన్స్ ఎన్ని అనంటే, మనకి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి కూడా 15,845 మెంబర్స్ అనేది ఆల్ సబ్జెక్ట్స్‌కి ఎలిజిబిలిటీ అయ్యారు. ఇక 2,803 మెంబర్స్ అనేది ఇనెలిజిబిలిటీ రావడం అయితే జరిగింది. ఇక మన అసోసియేట్ ప్రొఫెసర్ వాళ్ళకి ఎందుకు రిజెక్ట్ అయ్యాయి అనేది చూడండి. చాలా తక్కువ మెంబర్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేశారు. చాలా ఎక్కువ రిజెక్ట్ అయితే అయ్యారు. అసోసియేట్ ప్రొఫెసరు, అదే ప్రొఫెసర్. ఇక్కడ చూడండి ఈ సబ్జెక్ట్ మైక్రోబయాలజీకి చూడండి 11 పంపించారు. 11లో మనకి 11 ఇనెలిజిబిలిటీలో కిందకొచ్చారు. 2 మాత్రమే ఎలిజిబిలిటీ అయ్యింది. ఇక్కడ 11 ఎందుకు ఇనెలిజిబిలిటీ అయ్యిండ్రో ఇక్కడ చూడండి. డీసీ రిమార్క్ అంటే నో ఎలిజిబుల్ సర్వీస్ అండ్ పే స్కేల్ అనేదైతే ఇచ్చారు. ఇక్కడ ఎంఎస్సీ అండ్ పీహెచ్‌డీ నాట్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ అనేది కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇలా మీకు ఇనెలిజిబుల్ ఎందుకిచ్చారు అనేది కూడా రిమార్క్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. బయోటెక్నాలజీకి సంబంధించి కూడా ఇక్కడ చూడండి.
మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మట్టుకే మనకి ప్రిమా ఫేసియా లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. దీన్నైతే ఒకసారైతే చెక్ చేసుకోండి. ఇది వెంకటేశ్వర యూనివర్సిటీ, ఇంకా మనకి రాజీవ్ గాంధీ యూనివర్సిటీకి సంబంధించి చూద్దాము. నిన్నైతే రాలేదు. ఈరోజైతే అన్నీ కూడా విడుదలైతే చేశారు. ఇందులో కూడా రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో మెయిన్ అన్ని సబ్జెక్ట్స్‌కి రాలేదండి. కొన్ని మాత్రమే వచ్చాయి. ఇంగ్లీష్ వాళ్ళు చూడండి, ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్‌కి సంబంధించి ఒకరు అప్లికేషన్ అనేది చేశారు. ఆ ఒకటి కూడా రిజెక్ట్ అయితే చేశారు. ఆహ్, ఆ ఒకటి ఎందుకు రిజెక్ట్ అయిందనేది చూడండి. కాంట్రాక్ట్ బేస్ సర్వీసు టు పబ్లికేషన్స్ ఓన్లీ, అంటే మనకి ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్‌లో మీరు సర్వీస్ చేశారంట. దీనికి సంబంధించి రిజెక్ట్ చేశారు అనేదైతే ఇక్కడ ఇచ్చారు. మీరు రిమార్క్ అనేది ఇచ్చారు కాబట్టి మీరు ఎందుకు రిమార్క్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి దీంట్లో తెలుగుకు సంబంధించినవి ఇంకా విడుదలైతే కాలేదండి. రాజీవ్ గాంధీ యూనివర్సిటీకి సంబంధించి లెక్చరర్ పోస్ట్‌లకి సంబంధించి ఓన్లీ 3 క్యాడర్స్‌కి మాత్రమే డాన్స్, లైబ్రరీ అండ్ మ్యూజిక్‌కి సంబంధించి మాత్రమే మనకి రిలీజ్ చేశారు ఎలిజిబిలిటీ లిస్ట్. ఇక ఇనెలిజిబిలిటీ లిస్ట్ అనేది ఇంకా మనకి విడుదలైతే చేయలేదు. కొన్ని మాత్రమే చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్‌వి, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి ఇంగ్లీష్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్‌కి మాత్రమే రిలీజ్ చేశారు. మిగతావి రిలీజ్ అయితే చేయలేదు. వెయిట్ చేయండి. ఈరోజు ఈవినింగ్ లోపు మనకి మిగతావి కూడా రావచ్చు. ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అప్లికేషన్ ఓపెన్ కాగానే మీకు లిస్టు రాగానే మీకు అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఇదండి, మీరందరూ కూడా చూసుకునే ఉంటారు కదా! మనకి మొత్తం ఎక్కువగా వచ్చిన అప్లికేషన్స్ కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించి, ఇంజినీరింగ్‌కి సంబంధించి ఉన్నాయండి. మిగతావి తెలుగుకు సబ్జెక్ట్‌కి సంబంధించి కూడా చాలా ఉన్నాయి. మన ఛానల్‌లో తెలుగుకు సంబంధించి కంటెంట్ కూడా అప్‌లోడ్ చేయడం అయితే జరిగింది. మనకి బాల వ్యాకరణము, చందోదర్పణానికి సంబంధించి క్లాసెస్ కూడా ఛానల్‌లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే మీరు ప్లేలిస్ట్‌లో మీరు చూడొచ్చు. బాల వ్యాకరణానికి సంబంధించిన క్లాసెస్. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక సెట్‌కి సంబంధించిన సిలబస్, అదేవిధంగా నెట్‌కి సంబంధించిన సిలబస్, మన అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించిన సిలబస్ అండి. కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా తెలుగుకు సంబంధించిన సిలబస్ మీకు అందించడం అయితే జరిగింది. ఆ సిలబస్‌ని మీరు ఫాలో అవ్వండి. మనకి పేపర్ అనేది 150 మార్క్స్‌కనేది ఉంటుంది. ఎవ్రీ క్వెషన్‌కనేది 3 మార్క్స్ అనేది ఉంటుంది. మనకి నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. నెగెటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ అనేది ఎప్పుడుంటుంది అంటే, మనకి ఎగ్జామ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ సెప్టెంబర్‌లో ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు దీనికి కూడా రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇనెలిజిబిలిటీ లిస్ట్ వచ్చింది. వాళ్ళు మళ్ళీ గ్రెవెన్స్‌లో అప్లై చేసుకోవాలి. గ్రెవెన్స్‌లో అప్లై చేసుకొని వాళ్ళు మళ్ళీ తర్వాత వాళ్ళని ఎలిజిబిలిటీ చూసి వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ లిస్ట్‌లోకి తీసుకొని రావాలి. దీనికి సంబంధించి మొత్తం మనకి 15 ఆర్ 20 డేస్ దాకా పడుతుంది. ఈ 20 డేస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఆగస్ట్ 5 నుంచి టెట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత న 22 వరకు టెట్ ఎగ్జామ్స్ అనేది ఉన్నాయి. 22 తర్వాత మనకి ఎగ్జామ్స్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి, నెక్స్ట్ సెప్టెంబర్‌లో మేబీ ఉండొచ్చు. అందుకనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా మీ సబ్జెక్ట్‌కి సంబంధించి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. నెగెటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి సిలబస్ ప్రకారం చదువుకోండి. పేపర్ అనేదొస్తుంది. మనకి 2018లో 2 పేపర్స్ ఉన్నాయండి. ఇప్పుడు 1 పేపరే ఉంటుంది అనైతే అంటున్నారు. క్లియర్‌గా మనకి 1 ఆర్ 2 అనేది ఇంకా మనకి క్లియర్‌గా రాలేదు. సిలబస్‌లో మాత్రం ఓన్లీ మన కన్సర్న్ సబ్జెక్ట్‌కి సంబంధించిన సిలబస్ మాత్రమే ఉంది. మనకి సిలబస్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి సిలబస్‌లో ఓన్లీ కన్సర్న్ సబ్జెక్ట్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన సిలబస్ మాత్రమే ఉంది కాబట్టి, ఓన్లీ సబ్జెక్ట్‌కి సంబంధించిన సిలబస్సే మనకి క్వెషన్స్ రావడం అయితే జరుగుతుంది కాబట్టి, మీ సబ్జెక్ట్‌ని బాగా చదవండి. బాగా బ్లిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇగ సెప్టెంబర్‌లో మనకి ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి, సెప్టెంబర్‌లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అవి కూడా మీకు హాల్ టికెట్స్ ఆప్షన్ వచ్చినప్పుడు మీకు వీడియో అనేది అందించడం అయితే జరుగుతుంది. ఎవ్రీ అప్డేట్ అనేది ఛానల్‌లో ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి ఛానల్‌లో అప్లికేషన్ ప్రాసెస్ చెప్పాము. డాక్యుమెంట్స్ ఏ విధంగా పంపించాలి అనేది కూడా చెప్పాము మేము వీడియో చేసి. అదేవిధంగా మనకి
ప్రెమాఫేసియా లిస్ట్ ఎప్పుడొస్తుందనేది కూడా మేము వీడియో చేసాము. ఎవ్రీ అప్డేట్ అనేది ఛానల్‌లో ఉంటుంది కాబట్టి ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అందరూ కూడా లైక్ చేయడానికైతే ట్రై చేయండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుకి తీసుకురావడం అయితే జరుగుతుంది. మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే అందుకు తగ్గ రిలేటెడ్‌గా మేము వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.